స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. జుంకో పురాటోవా 19 ఏళ్ల అందమైన జపాన్ అమ్మాయి. టోక్యోలోని అడాచి అనే ప్రాంతంలో చదువుకునేది. కానీ జుంకో జీవితం దారుణంగా ముగిసింది. ఎందుకంటే మనుషుల్లో రాక్షసులుంటారని మొదటిసారి ప్రపంచం చూసింది. 12వ తరగతి చదువుతున్న జుంకో తన తల్లిదండ్రులకు సాయంగా ఉండేందుకు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేది. తనకు వచ్చిన మార్కు లిస్టు చూపించి ఇంటర్ పూర్తి కాగానే ఎలక్ట్రానిక్ కంపెనీలో పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటుంది. ఉద్యోగం చేసుకుంటూ డిగ్రీ చేయాలనేది ఆమె తపన. ఇక అందం, తెలివి రెండూ ఉన్న జుంకో తన జీవితం తను బ్రతుకుతూ ఉండేది. ఎంతోమంది అబ్బాయిలు ఆమె వెంట పడేవారు. కానీ తన స్థితి ఏంటో ఆమెకు తెలుసు. ఇప్పుడు చదువుకోవాలి, పార్ట్ టైం జాబ్ చేసి కొన్ని డబ్బులను దచ్చుకొని డిగ్రీ చేసి ఉన్నత స్థితికి చేరుకోవాలనే తపన ఉండేది ఆమెకి. అందుకే ఆమె తోటి అమ్మాయిలు సిగరెట్లు, మందు అని పార్టీలని తిరుగుతున్నా పట్టించుకోదు. కానీ విధి మరోలా తలచింది. ప్రపంచంలో ఏ శత్రువుకి కూడా అలాంటి మరణం రాకూడదని కోరుకోవాలి. ఎందుకంటే అత్యంత దుర్భరమైన మరణం ఆమెను వెంటాడింది. ఈ కథ వింటే నిజంగా కన్నీళ్లాగవు. నవంబర్ 25, 1988 తన క్లాస్ ముగిసిన తర్వాత జుంకో పార్ట్ టైం జాబ్కు వెళ్ళింది. అక్కడ 3 గంటలు పనిచేసి ఇంటికి సైకిల్ మీద బయలుదేరింది. అప్పటికే సాయంత్రం 6:30 దాటేసింది. ఆమె క్లాస్మేట్ షింజో మింటావో ఒక పోరంబోకు తిరుగుబోతు. ఇక అతడికి మరో పోరంబోకు స్నేహితుడు కూడా ఉన్నాడు. అతడి పేరు హిరోషికి. జింకో అంటే అతనికి పిచ్చి. కానీ అతడి తాగుడు, బయట నేరాలు చేస్తాడని తెలిసి అస్సలు పట్టించుకునేది కాదు. ఇక జుంకో కోసం ఎప్పటి నుంచో వీళ్లు కాచుకొని కూర్చున్నారు. ఆ విషయం పాపం జుంకోకి తెలియదు. ఓ రోజు బాగా తాగేసి ఎవరైనా మహిళ దొరికితుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరికీ అక్కడ జుంకో కనిపించింది. పార్ట్ టైం జాబ్ ముగించుకొని ఆ అమ్మాయి వస్తూ ఉంది. జుంకోను చూడగానే ఎలాగైనా సరే రేప్ చేసేద్దామని ప్లాన్లో ఇద్దరు ఉన్నారు. ఆ సమయంలో జుంకో సైకిల్ మీద ఇంటికెళ్తుంది. ఆమె రాకను చూసి హిరోషిని సైకిల్ను తన్ని పారిపోమని చెప్పాడు మింటావో. ఇక అతను చెప్పినట్లుగానే సైకిల్ని వెనక నుంచి తన్నాడు. జింకో కింద పడిపోగానే సాయం చేయడానికి పక్కనే ఉండి పరిగెత్తుకొచ్చినట్టు మింటావో యాక్ట్ చేసి ఆమె సైకిల్ని పట్టుకున్నాడు. నువ్వు భయపడకుండా ఇంటి వరకు వస్తాను పద అంటూ ధైర్యం చెప్పాడు. క్లాస్మేటే కదా అని ఆమె కూడా నమ్మేసింది. అయితే కాస్త దూరం వెళ్ళగానే ఒక పాడుపడ్డ బంగళా ఉంది. వెళ్లేదారిలో ఆ బంగళా చూపించి నీకు ఒకటి చూపిస్తాను పద అని ఆమెను బలవంతంగా పక్కకు తీసుకెళ్లాడు. అంతే, అక్కడే రేప్ చేశాడు. అతడలా చేస్తుండగానే వెనకాలే హిరోషి కూడా వచ్చాడు. అతను కూడా దారుణంగా చేసేశాడు. ప్రతిఘటిస్తే దారుణంగా చేతికి దొరికిన రాయితో కొట్టారు. నిస్తేజంగా పడి ఉన్న జుంకోను తన ఇంటికి తీసుకెళ్లాడు మింటావో. ఆ తర్వాత అతడి క్లాస్మేటే కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్లి జుంకో మా ఇంటి దగ్గరే చదువుకుంటుంది, ఇద్దరం కలిసే చదువుకుంటున్నామని మింటావో చెప్పాడు. ఆ తల్లిదండ్రులు కూడా కాస్తంత గుడ్డిగా నమ్మేశారు. కానీ ఇంట్లో బంధించి లోకల్ గ్యాంగ్ను నడిపే యాకుజా ఒగోరాలను తీసుకువచ్చాడు. వాళ్లు కూడా ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు. అంతటితో ఆగలేదు. అదే రోజు మరో 10 మందిని తెచ్చాడు మింటావో. వాళ్లు కూడా దారుణంగా రేప్ చేశారు. ఆ తర్వాత జుంకో దాహమని విలవిలాడుతుంటే మూత్రం తాగించారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. తమకు ఇష్టం వచ్చినట్టు కొట్టారు, తన్నారు. పంచింగ్ బ్యాగ్ కంటే దారుణంగా హింసించారు. నిస్తేజ స్థితిలో ఉన్నా సరే రోజుకు డజన్ సార్లు ఆమెను అత్యాచారం చేసేవారు. ఇక ఇంటికి వెళ్లకుండా ఉన్నా కూడా జుంకో తల్లిదండ్రులు తన స్నేహితుడి ఇంట్లో ఉందేమోలే అనుకున్నారు. అప్పటికే వారం రోజులు గడిచిపోయింది. 200 సార్లకు పైగా అత్యాచారం చేశారు. సరిగ్గా తిండి కూడా పెట్టలేదు. అయితే తండ్రికి ఎక్కడో అనుమానం వచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులిద్దరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఫిర్యాదుతో జుంకో స్నేహితుడు మింటావోను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఒక్కరోజు మా ఇంట్లో ఉన్న వాట వాస్తవమే, ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పాము. ఆ తర్వాత నాకేమీ తెలియదని బుకాయించేశాడు. దీంతో విచారణ దారి తప్పింది. టీనేజ్ అమ్మాయి కావడంతో ఎవరితోనైనా లేచిపోయి ఉంటుందనుకున్నారు. పోలీసులు విచారణ జరపలేదు. దాదాపు 44 రోజులు నానా చిత్రవధకు గురి చేశారు దుర్మార్గులు. చంపేయమని ప్రాధేయపడ్డా కూడా కరుణించలేదు. చివరికి 400 సార్లు అత్యాచారం జరిపిన తర్వాత ఒక దుర్మార్గుడు తాగి దాడి చేయడంతో ఆమె తలకు బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. జుంకో చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని ఒక పెద్ద డ్రమ్ములో పడేసి దాని నిండా కాంక్రీట్ నింపి నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు దుర్మార్గులు. అయితే తల్లిదండ్రుల ఒత్తిడితో పాటు స్థానిక మీడియాలో కూడా జుంకో అదృశ్యంపై వార్తలు రావడంతో పోలీసుల విచారణ మొదలుపెట్టారు. ఈలోపు డిసెంబర్లో మరొక మహిళ, ఆమె కొడుకు కూడా అదృశ్యమైన ఘటనలో మింటావోని అరెస్టు చేయడానికి పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ జుంకో అండర్వేర్ కనిపించింది. ఇది ఎక్కడిది, ఎవరిది అని పోలీసులు చితకబాదడంతో జుంకో విషయం మొత్తం కక్కేశాడు. ఆ వెంటనే ఆమెను
డ్రమ్లో పెట్టి కాంక్రీట్ నింపిన విషయం కూడా పోలీసులకు వివరించి చెప్పాడు. ఆ డ్రమ్మును పరిశీలించిన పోలీసులు 5గురిని అరెస్టు చేశారు. వారిలో అత్యధికంగా మింటావోకి 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. మిగతా వారికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఘటన ఎప్పటికీ జపాన్లో సంచలన కేసుగా రికార్డులకెక్కింది. ఆనాటి నుంచి మహిళల భద్రతపై పోలీసుల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జుంకో వలన కొత్త చట్టాలు వచ్చాయి. ప్రపంచంలో 44 రోజులు నరకం చూసి చనిపోయిన జుంకోను తలుచుకొని ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రార్థనలు కూడా జరిపారు. అయితే వాళ్లకు ఉరిశిక్ష విధించకపోవడంపై జపాన్లో కొన్నేళ్ల పాటు ఆందోళనలు సాగాయి. ఏది ఏమైనా ఇలాంటి మరణం ఏ ఆడపిల్లకి రాకూడదు. ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం ప్రతి ఆడపిల్లని మనం జాగ్రత్తగా చూసుకోక తప్పదు. మరి జపాన్ కోర్టు వీరికి చాలా తక్కువ శిక్ష విధించింది అనేది మా అభిప్రాయం. మరి మీరేమంటారు అనే మీ అభిప్రాయంపై తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.